ఏమండి, ఈ రాత్రి మరొక మాట చెప్తాను. ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది, ఆవిడికి వీసా వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. ప్రార్థన ఎట్టించుకుంది, ప్రార్థన అయిపోయింది, రెడీ అయిపోతుంది. ఎక్కడికే? అప్పుడు అయ్యగారు మీరు కూడా రండి ఈ రాత్రి నాతో అంది. ఎక్కడికి అన్నాను. ఎక్కడికంటుంది? కోటే కదా, ఎయిర్పోర్ట్కి రమ్మంటుంది నన్ను. నేనెందుకులే అమ్మా, మీ ఆయన మీ పిల్లలు అందరూ వస్తున్నారుగా, నేనెందుకను. అయ్యగారు మీరు రాకపోతే నేను మానేస్తానంది. బాబు లేనిపోయింది, అన్ని అందరూ వచ్చి నన్ను కొడతారు, అలా ఆయన నన్ను కొట్టి అతడు మానేసిందంటే లేనిపోయిన గొడవ పెట్టకమ్మా వస్తానని కారు ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. రాత్రి 12 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 9 అయింది, ఉదయం 9 అయింది. రాత్రికి 7 గంటలకంట ఫ్లైట్ అది. అప్పుడు దాకా మేము అక్కడే ఉన్నాం. రెడీ అయిపోయింది, 6 గంటలు రెడీ అయిపోయారు. 6:30కి ప్రార్థన చేశాను. ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఎక్కేటప్పుడు అంటుంది ఇలా తిరిగి, టాటా కదా, అంత కంగారా నీకు? ఇష్టం చెప్పండి గట్టిగా. ఎక్కే ఆవిడ మళ్ళీ వెనక్కి తిరిగి, అయ్యారండి నేను ఎల్లగానే ఏమందంటారు అమ్మా, ఫోన్ చేస్తా. అబ్బా ఏ తెలివితేటలు మాట్లాడుతున్నారా మీరా? పూజ ఆవిడ ఎల్లగానే పైకే కట్టది, నేను ఎల్లగానే మొత్తడి జీతం మీకే. ఆవిడ వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఫోను లేదు, ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈలోగా మొన్న అక్టోబర్ నెల, పోయిన అక్టోబర్, ఈ సంవత్సరమే అక్టోబర్లో ఫోన్ ఎప్పుడు చేస్తారో తెలిసి కొట్టే వాళ్ళు. అమ్మా అదే ఏం టైం రా, మీకు బాగా తెలుసు కదా. 1 గంట ఫోన్ చేసింది ఆవిడ. అప్పుడే నిద్ర నడుతుంది, మంచి నిద్ర నడుతుంది. హలో హలో ఎవరమ్మా అన్నాను. నేనండి అంటే కోయిటే వెళ్ళిపోయాక చక్కగా మాట్లాడతారు కదా. అంతేందుకు, మొన్న ఒకరింటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకి. అప్పుడే ఆవిడ కూడా కోయిటే వెళ్ళి వచ్చిందంట. కోళ్ళు దువ్వేతనాయి ఆ పక్కన, దువ్వేతబడి ఈవిడ అంటది, శ్రో అయ్యో బాబోయ్. నేను అలాగే చూస్తున్నాను, అవి కదులుతలేదు, మెదులుతలేదు. మళ్ళీ అంటూ శ్రో ఇంకా రెచ్చిపోయి దువ్వేస్తున్నాయి అయ్యి. అప్పుడు స్లో అంటే వెళ్తాయి. అప్పుడు నేను లేచి, ఏంటది స్లో, ఏ స్లో ఏంటి దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలకు దూకేసి వెళ్ళిపోయినాయి. కొయిటే మాటలు ఇక్కడ వేయకు, అక్కడ వేసుకో కొయిటే మాటలు. ఇక్కడ వేయాలంటే తేవంది నీకు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. కొయిటే మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం. అసలు రెచ్చిపోతున్నాయి ఈ కోళ్ళు అయ్యి. స్తోత్రం చెప్పండి అన్నాను. సర్లే ఇంతకీ ఎందుకు ఫోన్ చేసేవేంటి అన్నాను. నేను రేపు మా ఇంటికి వచ్చేస్తున్నాను, మా ఊరు వచ్చేస్తున్నాను, నేను రాగానే మీరు అక్కడ ఉండాలి అంది. ఎయిర్పోర్ట్ కదా, అంతమాని ఎయిర్పోర్టే నీకు. మా ఇంటికి అన్నానా, మా ఇంటికి వస్తున్నా అని చెప్పింది కదా, అంతమాన ఎయిర్పోర్ట్ లేదు మీకు. స్తోత్రం చెప్పట్టుగా. నేను అన్నాను,
నేను రాలేనమ్మా, నీ పని చూసుకో. లేదండి, నేను మీకోసం ఒకటి అట్టుకొస్తున్నాను అంది. ఏంటి అట్టుకొస్తున్నావు అన్నాను. నేను చెప్పను. మాట్లాడకండి. ఏంటిది? ఇక నిద్ర ఆడుతుంది నాకు. ఇక అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను, అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా చూస్తున్నాను. తెల్లారిపోయింది. కాపుగా మొఖం కొడుకొని స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని బైబిల్ పెట్టుకుని సెంటర్కి వచ్చేసాను. ఏమి ఎక్కుతాకి? బస్సు ఎక్కుతాకి. మగోళ్ళు తెల్లవారుజాములు టీ తాగితాకి వెళ్తారు కదా, పని పాట లేకపోయినా. ఎక్కడికి? కాపోట్లకి టీ తాగుతున్నారు. అయ్యగారు ఏంటి పొద్దున్నే వచ్చేసారు ఇట్టి అన్నాడు. ఒక ఊరు వెళ్ళాలరా నాయన, బస్సు 5 గంటలకు ఉంటుంది కదా. ఆడంటాడు ఈరోజు బంద్ అండి అంటున్నాడు ఆడు. తప్పురా, అలా అనకూడదురాను. ఏమండి, నేను మీతో ఎప్పుడు ఎలా కోణం వాడలేదు. కావాలితే ఆ కాఫీ హోటల్గా ఆ వాండర్ గారిని అడగన్నాను. ఏమండి వీడు చెప్పింది నిజమేనా అన్న. నిజమేనండి, ఈరోజు బస్సులేమి. అదే టైంలో లారీ వస్తుందండి. అప్పుడు వాళ్ళతో అన్నాను, బాబురే మీరందరూ నన్ను లారీ ఎక్కించండి. బాబు ఎక్కించలేమన్నాను. ఊరి నీకు దండం పెడతాను రా బాబు. పాప నలుగురు తీసి అలా పెట్టారు లోపలికి. ఆ లారీ వాడు ఎవడు తెలుసా? సిక్కులోడు. ఆడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఆడు లోపలికి వెళ్ళాక అంటాడు, కేకే అంటున్నాడు. కేకే కదరా బాబు, పోనే అన్నాను. ఆడు రై రై మని తోలేస్తున్నాడు. మన దిగి ఊరు వచ్చేసింది. ఆడు జడిచిపోయి ఆడు ఆపేశాడు. మన భాష రాదు కదా ఆడికి. సర్లే, అక్కడేమో మా వాళ్ళు ఎక్కిచ్చారు. ఇక్కడ ఎవరు దింపుతాడు? ఎవరన్నా ఉన్నారని చూస్తే ఎవడు లేడు. ఈడెట్టాడు, కేక దిగిపోమన్నాడు. ఆగర బాబు దూకితే చచ్చిపోతాడు. ఆడితో అన్నాను, రే నువ్వు నన్ను దింపాలి అన్నాడు. ఆడట కేకే, ఒరే కేకే లేదరా నాయన, టైం అయిపోతున్నా, నువ్వు నన్ను దింపాలరా అన్నాను. కేకే అన్నాడు. ఆడికి ఎన్ని సైన్ చేసినా అర్థమవుతలేదు. అప్పుడు ఆలోచించాను, మనం దిగే గుమ్మ ఉన్నది కదా, ఆ వారికి వచ్చేసి నువ్వు నన్ను దింపాలరా అన్నాను. అప్పుడు అర్థమైంది ఆడికి, సిక్కులోళ్ళు ఎంతలా ఉంటారో మీకు తెలుసు. ఆడు నా రెక్క అట్టుకుని దింపి 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 ఎంత దింపునా నాకు రోడ్డు అందుతలేదు. ఆడు నాతో పాటు దింపి 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 నా మీద బాబుడు పడిపో. అంటాడు కాకరకాయ కేకరకాయ లేగా లేగా లేగా. అంత పందుకొక్కులాగా ఉన్నాడు ఆడు. ఆడు లేచి వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది. అయ్యగారు ఎక్కడున్నారు అంది. ఎక్కడుంటానమ్మా? మీ సెంటర్లో మీ బస్ స్టాండ్ కాడ ఉన్నానమ్మా అన్నాను. అక్కడ ఉండండి, మా ఆయన వచ్చేస్తున్నాడు అంది బండి వేసుకుని. తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, సైకిల్ వేసుకొచ్చాడు. ఆడు ఏరా మీ నాన్న లీడర్ అంటే, మా నాన్న బయటికి వెళ్ళాడండి, నేను బాగా తొక్కుతాను అన్నాడు. ఆడు సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల. ఇంతకీ ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా? పెడల మీద తొక్కేస్తున్నాడు ఆడు. బాబు సీట్ ఎక్కువ అన్నాను. సీట్ అందదని అన్నాడు ఆడు. అప్పుడు నేను అనుకున్నాను, ఈడు కూడా ఎక్కడో చోటు పడేస్తాడు ప్రభు, నువ్వు ప్రభు ఈయన జాగ్రత్తగా నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా గేదెలు వచ్చేస్తున్నాయి. ఆ ఊర్లో గేదెలు ఎక్కువంట. రే బాబు గేదెలు వస్తున్నాయిరా, జాయిగా పోను. ఆడంటాడు, మీరు గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు. ఈడు వెళ్ళిపోయి ఆ గేదెను గుర్తేసాడండి.
ఆడేమో అడ్డు పడిపోయాడు, నేను ఇటు పడిపోయాను, పేడ కుప్పలో పడిపోయాను. అమ్మా మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయి వెళ్ళని పొద్దున ఎవడు మొహం చూసానే కానీ వెళ్తే ఆవిడ అంటుంది, ఏంటండి ఖరాబ్ పోయి మట్టలేటను, మీ అబ్బాయిని అడిగి అమ్మ అన్నాను. నన్నేం చేయమంటావమ్మా, గేదె వచ్చింది ఆ గుద్దేశాను అన్నాడు డాడీ. ఆడు సులువో చెప్పేస్తాడు డాడీ. సర్లే